హలో ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్ చూస్తున్నారా? చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీటిని నేను వాటర్లో ప్రాపగేట్ చేసినట్టుగా స్టెమ్స్ని మీకు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. అయితే ఈ ప్లాంట్స్ నర్సరీలోంచి మనం తీసుకొచ్చినట్టయితే మంచిగా ఈ సైజులో ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్దవి. అయితే ఇవి మనం కొనుక్కోవాలి అంటే ఒక 500 దగ్గర నుంచి చిన్న ప్లాంట్స్, అలాగే ఒక 1 ఇయర్ పెరిగిన ప్లాంటు, 1.5 ఇయర్ అలా పెరిగిన ప్లాంట్ అయితే ఇంకా ఎక్కువ రేటు కూడా 1000 రూపీస్, 800, 700 కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటిని మనకి ఇలాంటి చిన్న చిన్న కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వెరైటీ ఈజీగా ప్రాపగేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో నేను ఈ కటింగ్స్ని ఎలా ప్రాపగేట్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్. ఇవి నేను నర్సరీలో చూసాను ఫ్రెండ్స్. ఇవి దగ్గరగా చాలా కాస్ట్లీగా చెప్పారు. ఈ సైజ్ ప్లాంట్స్ అయితే దగ్గరగా ఒక 1000 రూపీస్ దాకా కూడా చెప్పారు. అయితే అంటే ఇవి కొంచెం ఒక 1.5 ఇయర్ అలా పెరిగిన ప్లాంట్స్ అనమాట. సో నేను వీటిని మట్టిలో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో నేను మీకు ఎలా ప్రాపగేషన్ చేయాలి అనేది నేను చూపిస్తాను. అంటే నా దగ్గర కొన్ని కటింగ్స్ నేను తీసుకుని వచ్చాను. ప్రీవియస్ వీడియో కూడా మీకు నేను చూపించాను కదా, వాటర్లో మనం ఎలా వీటిని రూటింగ్ తెచ్చుకోవచ్చు అని. అయితే ఇది మట్టిలో, వాటర్లో కన్నా కూడా మట్టిలో చాలా ఫాస్ట్గా కన్ఫామ్గా రూటింగ్ అనేది మంచిగా వేర్లు అవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అయితే దీనికి కావాల్సింది ఏంటి అంటే కొంచెం శాండ్ మిక్చర్ కావాలి, లేదా డైరెక్ట్గా శాండ్లో వేసుకుని కొంచెం రూట్స్ వచ్చిన తర్వాత మనం మట్టి, కంపోస్ట్ అన్నీ కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు కంటైనర్లో ఇలా మనం ప్లేస్ చేసేసుకోవాలి అని అనుకున్నట్టయితే లైట్గా జస్ట్ కొంచెం కంపోస్టు వేసానా లేదా అన్నిటి, అంటే ఒక పిడికిడు, ఒక కంటైనర్కి ఒక జస్ట్ పిడికిడు వర్మి కంపోస్ట్ కానీ అలాంటిది లైట్గా వేసుకుని, అంటే బాగా చివికిన కంపోస్ట్ వేయాలి. అలాగే శాండ్ కొంచెం, శాండ్ ప్లస్ మన గార్డెన్ సాయిల్ 50-50 అయినా, లేదా శాండ్ 60%, గార్డెన్ సాయిల్ 40%, 10% మెన్యూర్ వేసుకుని అలా మనం చేసుకున్నట్టయితే మంచిగా మన దగ్గర ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ప్లాంట్స్ గ్రో అవుతాయి ఫ్రెండ్స్ ఈజీగా. ఇది నేను ఆల్మోస్ట్ వేసి అంటే దగ్గరగా మంచిగా గ్రోత్ అది రావడం అయింది. అందుకోసమే నేను మీకు ఈజీ టిప్ చెప్తున్నాను. సో వీటిని ఎలా మనం డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకోవచ్చు నేను మీకు అది చూపిస్తాను. నా దగ్గర అయితే పాత కంటైనర్స్లో ఉన్న మట్టి, శాండ్ మిక్సర్ కలిపి నేను కొంచెం కంపోస్ట్ యాడ్ చేసి ఇది ఫిల్ చేశాను అనమాట. సో ఆ రకంగా వీటిని కటింగ్స్ మనం పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా. అయితే నీడలో మాత్రమే పెట్టాలి ఫ్రెండ్స్, ఎండలో పెట్టకూడదు. బ్రైట్ లైట్ ఉండి నీడలో ఉంటే ఈజీగా. వాటరింగ్ కూడా ఒక వీక్లీ 2-3 సార్లు పోసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఓవర్ వాటరింగ్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది నార్మల్గా డ్రై అయిపోకుండా చూసుకుంటే చాలు. అలానే రోజు కూడా మనం వాటరింగ్ చేయట్లేదు. శాండ్ మిక్సర్ వేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇసుక అనేది పైన కొంచెం డ్రై అయినట్టు ఉండ, లోపల కొంచెం మట్టి మిశ్రమం ఉంటుంది కాబట్టి అంత ఫాస్ట్గా డ్రై అవ్వదు ఫ్రెండ్స్, బాగా వస్తుంది. దానివల్ల ఇది రూటింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఓవర్ వాటరింగ్ అయితే మాత్రం రూట్ రాట్ వస్తుంది. కాబట్టి వారానికి 2 సార్లు తప్పితే 3 సార్లు వాతావరణాన్ని బట్టి మనం వాటరింగ్ ఇచ్చుకునేటైతే ఈజీగా వీటిని సర్వైవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఒకసారి నేను ఎలా వేసానో, నా దగ్గర చిన్న కటింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా దగ్గర ఈ చిన్న పఫ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ పెద్దవి కూడా మనం అలాగా చేసుకుని ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ అయితే ఇంత పెద్ద ప్లాంట్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి చిన్నవి కటింగ్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి సైడ్ దొరుకుతాయి కదా, సైడ్ కటింగ్స్ ఏమైనా ఒకవేళ అంటే ఆల్రెడీ మన దగ్గర ప్లాంట్ ఉండి ప్రాపగేషన్కి మనకు కావాలనుకున్నా, లేదా అంటే ఎక్కడి నుంచైనా కలెక్ట్ చేసుకున్నా కూడా, లేదా అంటే నర్సరీలో ప్లాంట్ కొనుక్కుంటాం కదా, దాని నెక్స్ట్ గ్రోత్లో వచ్చే సైడ్ పఫ్స్ అయినా సరే మనం కటింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ దానికి చాలా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు ఇది ప్రాపగేషన్ నేను ఒకసారి ఏం చేస్తానంటే, ఇలా చూస్తున్నారు కదా, ఇది నేను వాటర్లో ఉంచాను. ఇంకా ఇది రూటింగ్ అయితే పెద్దగా స్టార్ట్ అవ్వలేదు. సో వీటిని మట్టిలో కూడా వేసేస్తే కన్ఫామ్గా వచ్చేస్తాయి, అంటే గ్రోత్ బాగుంటుంది, ఫాస్ట్గా రూటింగ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఈ చిన్న లీవ్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ లీవ్స్, ఈ లీవ్స్ అన్ని రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా, ఇవి మనం ఇలా జస్ట్ ఇలా అనేస్తే వచ్చేస్తాయి 2 చేతులతోటి. ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో ఉంటే ఇది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి అంటే మీకు 2 చేతులు చూపించడానికి నాకు అవ్వట్లేదు. సో ఇలా మొత్తం ఇవి తీసేస్తే ఇలా వచ్చేస్తాయి. అప్పుడు ఈ కిందన ఈ స్టెమ్ చూస్తున్నారా, ఇలాగా ఫామ్ అవుతుంది ఇది.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ మనం ఈ లీవ్స్ రిమూవ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి కణుపు భాగం మంచిగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కణుపు భాగం మంచిగా కనిపిస్తుంది కాబట్టి తీసుకుంటే ఇంకొక ఈ 2-3 కూడా లీవ్స్ కూడా తీసేయచ్చు ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా వీటిని మెల్లిగా రిమూవ్ చేస్తే చాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అంటే రూట్స్ రావడానికి ఈ కణుపు భాగమే. ఇక్కడ ఇలా సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా చూపిస్తాను చూడండి. ఈ సర్కిల్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఈ సర్కిల్స్ దగ్గర మనకి అక్కడి నుంచి రూట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ మాత్రం ఒక 2 ఇంచెస్ దాకా మనం రూట్ రావడం కోసం దానికి స్పేస్ ఇవ్వాలన్నమాట. సో ఇలా రిమూవ్ చేసేసుకుని ఇలా చూస్తున్నారు కదా, నా దగ్గర ఈ శాండ్ మిశ్రమం ఉన్నది. సో ఇది మనకి మామూలుగా జస్ట్ వేస్టే. సో ఈ మట్టి తర్వాత లైట్గా మట్టి అంటే గార్డెన్ సాయిల్ మ్యాక్సిమం 50 to 60% దాన్ని ఏమంటారు శాండ్. ఇలా చూస్తే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, శాండే ఎక్కువ ఉంది. సో చాలా వరకు శాండ్ ఉంది. అక్కడక్కడ చిన్న కంపోస్ట్ వేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. లేదు కొంచెం రూటింగ్ అయితే వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత కూడా మెల్లిగా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఈ కంటైనర్లో ఆల్రెడీ వాడిన మట్టి అనమాట ఇది. సో దాన్ని నేను ఇందులో ఇలా ఫిల్ చేసుకున్నాను. అంటే చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న కంటైనరు. దీనికి కిందన మనం డ్రైనేజ్ హోల్స్ అవి ఉన్నాయి. ఇలా చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నారు డ్రైనేజ్ హోల్స్ అవి ఉన్నాయి. సో ఇందులో నేను ఈ పఫ్స్ అన్నీ పెట్టేసుకుంటాను. నా దగ్గర 2 పఫ్స్ చిన్నవి ఉన్నాయి. సో ఇలా పెట్టేసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా ఇది చూస్తున్నారు కదా, శాండీ సాయిల్ ఇదంతా కూడా చాలా వరకు కాబట్టి ఈజీగా రూటింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా చూడండి, దీనికి కూడా లీవ్స్ నేను తీసేస్తున్నాను, ఆ చివర కిందన ఉన్నవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీనివి కూడా ఈ కింద నుంచి ఇలా మెల్లిగా మనం ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తోటి జాగ్రత్తగా రిమూవ్ చేసేయచ్చు. అప్పుడు మళ్ళీ ఆ సర్కిల్ ఎలా వచ్చిందో అలా, అంటే ఇలా ఈ ప్లేస్ నుంచి ఒక్కొక్కటి లీఫ్ వేసుకుంటూ వస్తుందన్నమాట. కాబట్టి దీన్ని మనం మెల్లిగా రిమూవ్ చేసేయాలి. సో ఇది ఇలా చూస్తున్నారు కదా, ఈ 2 నేను ఈ చిన్న చిన్న లీవ్స్ అడుగునున్నవి తీసేయాలి. ఒకవేళ మనం పెద్ద స్టెమ్ వేసుకున్నా కూడా కింద నుంచి పెద్ద లీవ్స్ కూడా అలాగే రిమూవ్ చేసేయాలి ఫ్రెండ్స్. చేసేసి ఒక 2-3 ఇంచెస్ స్పేస్, అంటే మనం ఇలా చూసుకుంటాం కదా, ఇలా పట్టుకుంటే కనీసం 2-3 ఇంచెస్ మట్టిలోకి వెళ్ళేలా చూసుకోవాలి. సో ఈ మట్టి మిశ్రమం రెడీ చేసి ఉన్నదని చూపించాను కదా. సో దాంట్లో నేను ఈ 2 కూడా అందాక ప్లేస్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా ఇదంతా లూజ్గా ఉంది, చాలా సాఫ్ట్ సాయిల్, జల్లించిన శాండ్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా శాండ్ కూడా, గట్టి శాండ్ కూడా కాదు, జల్లించిన శాండ్. అందుకోసం సాఫ్ట్గా అది ఉన్నది. తర్వాత ఇది కూడా పెట్టేసుకుందాం. రెండోది మనం ఎక్కడి దాకా అయితే లీవ్స్ తీసామో అక్కడి దాకా లోపలికి వెళ్తే చాలు ఫ్రెండ్స్. మిగిలింది పార్ట్ అంతా కూడా నార్మల్గా మనకి కవర్ అయిపోతుంది. సో దీనికి లైట్గా ఇప్పుడు వాటరింగ్ చేసేసుకోవడమే. సో వాటరింగ్ చేసేసుకుంటే ఇది ప్లేస్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. సో లైట్గా వాటరింగ్ చేసుకుందాం చూడండి. ఇలా వాటరింగ్ చేసుకుని, అంటే ఫస్ట్ టైం వాటరింగ్ చేసుకునేటప్పుడు కొంచెం హెవీగా చేసుకుంటాం కదా, సో అలా చేసుకుంటున్నాను. సో ఇలా మంచిగా మనం వాటరింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇది ఒక 3 months తర్వాత మనకి ఆటోమేటిక్గా కొత్త గ్రోత్ అనేది కనిపిస్తుంది. అయితే మనం రోజు వాటరింగ్ అక్కర్లేదు, వీక్లీ 2-3 times చేసినా చాలు. కొంచెం తడి చూసుకొని చేస్తే చాలు, సాయిల్ ఎండిపోకుండా చిన్న మాయిశ్చర్ ఉంటే చాలు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ కటింగ్స్ని ఈజీగా ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మట్టిలో కూడా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి చెప్పాలంటే వాటర్లో కన్నా ఫాస్ట్గా రూటింగ్ మట్టిలోనే నాకు అనిపించింది. అంటే కొంచెం శాండ్ వేసి పెట్టిన మిశ్రమంలో ఫాస్ట్గా ఈ డ్రెస్సినా వెరైటీస్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది మీకు కానీ నచ్చినట్టయితే ఇలా మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్ని ప్రాపగేట్ చేసుకోండి, మల్టిప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇంత మంచిగా బుషిగా మనకి రావడానికి ఒక 1.5 year టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనం కొంచెం శ్రద్ధ తీసుకుని కొంచెం మెన్యూర్స్ అవి లిక్విడ్స్ ఇచ్చుకుని, అలాగే మన కవడం కానీ లేదంటే వర్మి కంపోస్ట్ కానీ ఇచ్చుకునేట్టయితే మంచిగా ఆటోమేటిక్గా ఇది కూడా గ్రోత్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో నార్మల్గా మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ కొంచెం నార్మల్ దీంట్లో చూసుకుంటే ఒక 1.5 yearలో ఆటోమేటిక్గా మనకి ఇంత ప్లాంట్స్ రెడీ అవుతాయి. సో ఇది చూడడానికి మంచి గార్డెన్కి అందాన్ని ఇస్తుంది, మంచి లుక్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ పెద్ద ఆకుల వెరైటీస్లో నాకు నచ్చిన వెరైటీ దారాసింగ్ కూడా. ఇది డ్రెస్సినా దారాసింగ్ అని అంటాం.
అయితే ఇది డెకరేటివ్ ప్లాంట్ ఫ్రెండ్స్. కార్నర్ ప్లేసెస్లో మంచిగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే మట్టిలో కూడా గ్రో అయితే మంచిగా ఎంత పెద్ద చెట్టు అయినా అయిపోతుంది. అయితే ఇది ఎప్పుడు ప్లాంట్ డెలికేటే, మనం జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేసుకుంటే అందంగా మనం గార్డెన్లో చిన్న కటింగ్స్తో చిన్న పార్ట్స్లో మినిమం 4 to 5 feet దాకా దీన్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో అందాన్ని కూడా అంటే మన గార్డెన్కి మంచి లుక్ని ఇస్తుంది. అలాగే మనం దీన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మంచిగా దీని తాలూకా లుక్ బాగుంటుంది. కార్నర్ ప్లేసెస్లో పెద్ద ప్లాంట్ చిన్న ప్లాంట్ ఎక్కడైనా బాగుంటుంది. సో ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ మనం అంటే డస్క్లో పైన అలా పెట్టుకోవాలి అనుకుంటే టేబుల్ పైన కానీ డెస్క్ టాప్ లాగా అనమాట చిన్నది పెట్టుకోవాలి అని అనుకునేట్టయితే ఇలా చిన్న కంటైనర్స్లో మనం వేసుకుని చిన్న ప్లాంట్స్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. హ్యాపీగా చిన్న చిన్న ప్లాంట్స్ని అంటే చిన్న చిన్న కటింగ్స్ని వేసుకుని అంటే మన ఇలా సైడ్ నుంచి వచ్చిన పఫ్స్ కానీ లేదు అంటే ఇలా పెద్ద ప్లాంట్ దగ్గర నుంచి వచ్చిన పెద్ద కటింగ్స్ కానీ ఏ రకంగానైనా సరే మట్టిలో మనం ఈజీగా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.